సంబంధించిన ఐటమ్స్ వచ్చేసి మీతో షేర్ చేస్తానండి. సో మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే చాలా ప్రోడక్ట్స్ వచ్చేసి మీరు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకేమాత్రం కూడా ఇలా చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో అవి నోటిఫికేషన్స్ ముందుగా మీ ముందుకు వస్తాయి. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆయిల్ బాటిల్ చూపిస్తానండి. సో ఆయిల్ బాటిల్ మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కువగా ఆయిల్ క్యాన్ యూజ్ చేస్తూ ఉంటారు అందరూ. సో ఆయిల్ క్యాన్ వల్ల మనం ఆయిల్ ఇలా పావుతో తీసుకొని కర్రీస్లో వేసుకుంటున్నప్పుడు సో ఆయిల్ అనేది ఎక్కువగా ఒలికిపోతూ ఉంటుంది. సో దానివల్ల కిచెన్ స్టోన్ అంతా కూడా మనకి ఆయిలీగా అవుతుంది కదా. సో ఇలా ఆయిల్ బాటిల్ వల్ల ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. సో చాలా ఈజీగా మనం ఇలా క్యాప్ ఓపెన్ చేసుకొని మనం ఏదైతే కర్రీ చేస్తున్నామో ఆ కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవచ్చు. అండ్ వాషింగ్ కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఇదంతా కూడా మనకి ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి నేను సైడ్లో మెన్షన్ చేస్తానండి. అండ్ లింక్ కూడా వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా తీసుకోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు నా వీడియో కింద ఉన్న టైటిల్ క్లిక్ చేయగానే అక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్ యొక్క లింక్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి 1 లీటర్ వరకు ఆయిల్ అనేది పడుతుందండి. సో మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ పట్టే క్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాటి లింక్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐటమ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ యూస్ఫుల్ అండి. కిచెన్లో మనకి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. సో మీతో నేను షేర్ చేసిన తర్వాత యూజ్ చేయాలని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి మల్టీ స్టోరేజ్ ర్యాక్ అండి. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా మనకి సూపర్గా ఉంది. సో నేను చూపిస్తాను. సో ఈ ర్యాక్ వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను కిచెన్లో కానీ తీసుకున్నానండి. సో కిచెన్లో కానీ కాదు, మనకి హాల్లో అయినా కానీ అండ్ పిల్లల రూమ్లో అయినా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. బుక్ స్టోరేజ్ చేసుకోవడానికి అండ్ టాయ్స్, అలాగే డ్రెస్సెస్, ఇంకా చాలా ఐటమ్స్ ఇలా. సో మీకు ఏది రిక్వైర్మెంట్గా ఉంటే ఆ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను బాక్స్ సైజెస్ అండ్ డైమెన్షన్స్ అన్నీ కూడా సైడ్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే చెక్ చేయొచ్చు. సో చూసారు కదా మనకి ఇలా ఉంది. సో మనకి వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉందండి, చాలా బాగుంది. చాలా స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు. సో దీని యొక్క పిక్ వచ్చేసి మీకు సైడ్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను వచ్చేసి ఇక్కడ మల్టీ కలర్ తీసుకున్నానండి 5 ర్యాక్స్ని. మీకు లేదు మల్టీ కలర్ వద్దు, సింగిల్ కలర్ కావాలి అంటే సింగిల్ కలర్ ఉన్నది కూడా అవైలబుల్గా ఉన్నాయి, అలా అయినా తీసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి నేను వచ్చేసి 5 ర్యాక్స్ తీసుకున్నానండి. సో మనకు వచ్చేసి అమెజాన్లో 3 ర్యాక్స్ అలాగే 2 ర్యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ఫుల్ పిక్ వచ్చేసి సైడ్లో మెన్షన్ చేస్తానండి. అంటే అసెంబుల్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియడం కోసం పిక్ వచ్చేసి సైడ్లో మెన్షన్ చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా సైడ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఎవరికైనా అసెంబ్లింగ్ రాలేదు అంటే వీడియో వచ్చేసి ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తానండి, ఎలా అసెంబుల్ చేసుకోవాలి అని చెప్పి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇది అండి ఐటమ్ వచ్చేసి. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మిల్టన్ వాళ్ళది వాటర్ బాటిల్ అండి. ఇది చాలా బాగుంటుంది. సో చూడొచ్చు 24 అవర్స్ కోల్డ్ అలాగే 24 అవర్స్ హాట్, ఈ రెండులో కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి వాటర్ మనకి హాట్గా ఉండడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మన అప్కమింగ్ డేస్లో సమ్మర్ కూడా వస్తుంది కదా, సమ్మర్లో ఎక్కువగా మనం కూల్ వాటర్ తాగుతూ ఉంటాము. సో కూల్ వాటర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 24 అవర్స్ హాట్ ఉంటుంది, అలాగే 24 అవర్స్ కూల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సైడ్ లోపల వచ్చేసి మనకి కాపర్ కోటింగ్ ఉందండి. సో దీనివల్ల మనకి సో చాలా బెటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా కూల్గా ఉండాలన్నా కానీ చాలా హాట్గా ఉండాలన్నా కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అన్నట్టు. సో ఇది చాలా బాగుంటుంది. మనకి లోపల వచ్చేసి వ్యాక్యూమ్ ఉంటుంది, అంటే ఎయిర్ టైట్ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువసేపు వేడిగా ఉండడానికి అలాగే ఎక్కువసేపు కూల్గా ఉండడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. సో మన జర్నీస్లో కాఫీ ఇలా చాయ్ ఇలా క్యారీ చేయాలన్నా కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్ అండి. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది మన నెక్స్ట్ ఐటమ్. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి సైడ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బోరోసిల్ వాటర్ గ్లాసెస్ అండి. ఇది వచ్చేసి 6 గ్లాస్ సెట్. సో ఇది మీడియం సైజ్ అండి. సో మనకి మెయిన్ ఏంటంటే గ్లాసెస్ వచ్చేసి మనకి మీడియం సైజ్ ఉంటాయి. సో సైజ్ వచ్చేసి మీడియం అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా లైట్ వెయిట్ ఉంది గ్లాస్ వచ్చేసి అండ్ డిజైన్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. సో చాలా డిజైన్ చాలా బాగుంది అండ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది గ్లాస్ వచ్చేసి. సమ్మర్లో మనకి జ్యూసెస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ వాటర్ గ్లాసెస్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇది మన నెక్స్ట్ ఐటెం అండ్ ప్రైస్ వచ్చేసి నేను సైడ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెమన్ స్క్వీజర్ అండి. సో మనం ఎక్కువగా ఇంట్లో లెమన్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. సో లెమన్ యూస్ చేస్తున్నప్పుడు మనం చేత్తో స్క్వీజ్ చేస్తే చాలా వరకు దాంట్లో వేస్ట్ ఎక్కువగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి లెమన్ స్క్వీజర్. పర్ఫెక్ట్ స్క్వీజింగ్, కంప్లీట్ జ్యూస్ అంతా కూడా ఉంటుంది. సో చూసారు కదా ఇలా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అన్నట్టు. ఎక్కువగా ప్లాస్టిక్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ప్లాస్టిక్ ఏంటంటే చాలా ఎర్లీగా ఖరాబ్ అయిపోతుందండి. బట్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా పర్ఫెక్ట్గా మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు వీటికి. సో దీని ప్రైస్ వచ్చేసి సైడ్లో మెన్షన్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్లైసర్ అండి, ఎపెక్స్ వాళ్ళది. సో ఇది వచ్చేసి చాలా యూజ్ అవుతుంది వెజిటేబుల్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్కి కానీ చాలా ఈజీగా స్లైసెస్ అయితే అవుతాయండి. స్లైసెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి స్లైస్ సైజ్ కొంచెం పెద్దగా లడ్డుగా రావాలి అంటే మనం దీన్ని కొంచెం వెడల్పుగా చేసుకుంటే ఇక్కడ స్లైస్ అనేది చాలా ఎక్కువగా కట్ అవుతుంది. లేదు మనకి చాలా పల్చగా కావాలి, సన్నగా అంటే ఎక్కువ సలాడ్స్లోకి చాలా పల్చగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు దీన్ని బాగా టైట్ చేసుకుంటే మనకి ఇక్కడ సైజ్ అనేది చాలా తగ్గుతుంది. సో దానివల్ల స్లైసెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదైతే చాలా బాగుంటుంది సలాడ్స్ ప్రిపరేషన్స్కి. అలాగే మనం ఆలూ స్లైసెస్ కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఇది నీకు ప్రైస్ వచ్చేసి సైడ్లో మెన్షన్ చేస్తాను. చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. అవన్నీ కూడా సైడ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఎపెక్స్ వాళ్ళదే అండి, పిజ్జా స్లైసర్. సో పిజ్జా కట్టర్. సో ఇది వచ్చేసి చాలా 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 వర్క్ అవుతుంది. సో చూసారు కదా ఎంత షార్ప్గా ఉంది కదా. సో పిజ్జానే కాదండి, బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకోవడానికి, ఏదైనా ఫ్రూట్ కొంచెం డిజైన్గా కట్ చేసుకోవడానికి కూడా ఈ స్లైసర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అండ్ చాలా షార్ప్గా కూడా ఉందండి. సో ఇది చూసారు కదా ఎంత షార్ప్గా ఉందో. సో దీని ప్రైస్ వచ్చేసి సైడ్లో మెన్షన్ చేస్తాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. సో ప్రైస్ సైడ్లో ఇస్తానండి, లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అండి. కిచెన్లో మనకి వెజిటేబుల్ కట్టర్ అయితే రియల్గా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా వర్క్ కూడా తగ్గుతుంది కదా వెజిటేబుల్ కటింగ్స్లో. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది వెజిటేబుల్ అలాగే ఫ్రూట్స్ కటింగ్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి అన్బ్రేకబుల్ అండి. సో అన్బ్రేకబుల్ టైప్ ఉంటుంది. సో చూసారు కదా ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే చాలా వెజిటేబుల్ కటర్స్కి ఇక్కడ పుష్ బటన్ అనేది రాదండి. సో ఇలా రాకపోవడం వల్ల మనం వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా కట్ చేసినప్పుడు ఇందులో ఎక్కువగా ఉండిపోతుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో దీనికి అలా కాదు, ఇలా పుష్ చేయగానే ఇందులో ఏమైనా మిగిలిపోయిన వెజ్జెస్ ఏమైనా ఉంటే ఈజీగా అవుట్ అయిపోతాయి అన్నట్టు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి జ్యూసర్ ఇచ్చారండి. అండ్ ఇది జ్యూసర్ కోసం ఇచ్చారు. అలాగే మనకి యాపిల్ పిల్లర్ కూడా ఒకటి ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చూసారు కదా చాలా షార్ప్గా ఉంది. సో ఎక్కువగా ఇది బెండకాయలు ఇలా దొండకాయలు ఇవి కట్ చేసుకోవడానికి చాలా బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా అవుతుంది. ఒకటేసారి 2-3 పెట్టుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇలా ఉంది, చాలా షార్ప్గా ఉన్నాయి ఇవి. ఇందులో వచ్చేసి మనకి గ్రేటింగ్ కోసం కూడా మనం ఎక్కువ క్యారెట్ అవి గ్రేట్ చేస్తుంటాం కదా. సో దానికోసం కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి. సో మనకి చాలా సన్నగా కావాలంటే ఇది, అలాగే కొంచెం ఎక్కువగా పెద్దగా కావాలంటే ఇలా యూజ్ చేయడానికి చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. యాపిల్, ఆలు ఇలా స్లైసెస్ కోసం ఇలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సో చూసారు కదా ఈ బాక్స్ పైన కంప్లీట్గా ఉన్నాయి. సో చాలా మనకి రకరకాలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అన్నట్టు, చాలా బాగుంది. సో ఇది ఓవరాల్గా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా టఫ్ క్వాలిటీ ఉంది.
అండ్ చాలా బాగుంది. సో చూసారు కదా, అన్బ్రేకబుల్ టైప్, చాలా బాగుంది. అండ్ పైన వచ్చేసి మనకు ఇలా ఒక ట్రే లాగా వస్తుందండి. సో ఈ ట్రేలో మనం ఇందులో ఇంకా ఏమైనా ఫ్లవర్ వాజెస్ అలా ఇంకా ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా కానీ పైన పెట్టుకోవచ్చు. సబ్సే ఊపర్ అన్నట్టు ఇది. సో ఇది పైన వచ్చేసి ఇలా ఉంది. మీరు పెట్టుకునేటప్పుడు చూసుకోవాలండి. సో ఇక్కడ మనకి ఒకటి ఇలా ఉంటుంది హోల్ లాగా. సో ఇది మనము పైనకే పెట్టుకోవాలి. అండ్ బాటమ్ అంతా ఇట్లా క్లోజ్గా ఉంటుంది కదా, సో దీన్ని మాత్రమే మన కింద పెట్టుకోవాలి. ఎందుకు అంటే సో మనకి ఈ ర్యాక్ ఇలా వస్తుంది కదా, సో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇందులో నుంచి మనకి మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అందుకనే మనం ఇది వచ్చేసి ఇట్లా హోల్ అనేది పైనకి పెట్టుకొని, సో కంప్లీట్ క్లోజ్ ఉన్నది. బేస్ అని ఇక్కడ క్లియర్గా మనకి సైడ్లో మెన్షన్ చేస్తారండి. సో ఇక్కడ బేస్ అని చెప్పి మనకి మెన్షన్ చేస్తారు. సో దీన్ని మనం కిందకి పెట్టుకోవాలి. అక్కడ బి అని ఉంటుంది కదా, సో దాన్ని కిందకనే ఫిక్స్ చేసుకోవాలి.